రణమా పరిణయమా? ప్రేయసిని గెలిచి ఆ విజయలక్ష్మినే నాకు సవతిగా తీసుకురండి. మహేంద్ర! మీ ఈటీవీలో ఎవ్రీ ఇయర్ మీ పక్కనే ఉండి కేక్ కట్ చేయించి మీ కొడుకు ఇప్పుడు లేడు. ఆయన ఎప్పుడు వస్తాడో తెలీదు. అసలు వస్తాడో లేదో ఆయనకే క్లారిటీ లేదు. అయినా పర్లేదు కేక్ కట్ చేయండి అని చెప్పనా? నువ్వు కోఆపరేట్ చేయనంత మాత్రాన మా అమ్మని అలా వదిలేసుకుంటానా? నేనే మా అమ్మ చేత్తో కేక్ కట్ చేయించుకుంటాను. ఓకే అండి. నువ్వు ఇన్ని రోజుల్లో ఒక్కసారైనా కృష్ణని కలిసావా? అసలు ఎప్పుడైనా ఆ బాబుతో మాట్లాడావా? ఇన్ని రోజుల నుంచి అసలు ఈ విషయంలో నాకెందుకు అప్డేట్ చేయడం లేదు? సరయూ, నిన్ను చంపటానికే బయలుదేరుస్తున్నాను. అత్తయ్యకు అన్ని విషయాలు చెప్పేస్తాను. సొంత మేనకోడలనయ్యుండి ఒక అనాథలాగా ఇన్ని రోజులు ఉన్నాను. మొత్తం అత్తయ్య దగ్గర ఈరోజు ఓపెన్ అవుతాను. నిన్ను చంపి అనాథ శవంలా ఆనవాళ్లు లేకుండా చేస్తాను. నాకే వార్నింగ్ ఇచ్చింది కాక వసుంధరకి ఫోన్ చేస్తావా? ఇన్ని రోజులు ఓపిక పట్టాను. ఇప్పుడు నా ప్రాణం పోయినా సరే మా అత్తయ్యని కాపాడుకోవాలి. ఇలాగే తిరగబడి నీ బావు చచ్చాడు, ఇప్పుడు నువ్వు చావబోతున్నావు. ఇలా భయపడిపోయి దూరంగా ఉండి ఎంత తప్పు చేశానో ఇప్పుడు అర్థమవుతుంది. అన్ని ఆధారాలతో వస్తున్నాను అత్తయ్య. ఆ గౌతమి పైన డిపార్ట్మెంట్లో ఉన్న కేసులు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నువ్వు పసిగుడ్డిగా ఉన్నప్పుడే నీ బాబుతో పాటు నిన్ను కూడా చంపేసున్నట్టయితే లెక్క బ్యాలెన్స్ అయ్యేది. త్వరగా రాసరయు. అయినా ఇప్పుడు నువ్వు కలవబోతున్నది మీ అత్తయ్యని కాదు, మీ పెదనాన్నని, యమధర్మరాజు అంశని. నాకు ఆయనకి ఒకటే జాబు, అందరినీ పైకి తీసుకెళ్ళిపోవటం. అమ్మ మీనాక్షి. ఏంటి చిన్న మావయ్య? నాకు ఇక వాడు రాడని అనిపిస్తుందమ్మా. నైట్ నుంచి ఎదురు చూస్తున్నాను. ఎందుకు వాడి మీద హోప్స్ కోల్పోతున్నాను. చిన్న మావయ్య ఆయన వస్తారు. ఆయనపై నాకు నమ్మకం ఉంది. అది కాదు మీనాక్షి, క్రిష్ వస్తే ఇక్కడే ఆగిపోవాల్సి వస్తుందని తనకి తెలుసు. పైగా వచ్చేవాడైతే నైటే వచ్చేసేవాడు. నాకెందుకో తను రాడేమో అనిపిస్తోంది. చిన్నత్త, ఈరోజు వాళ్ళమ్మ పుట్టినరోజు. ఎవ్వరు ఆపినా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే ఆయన ఆగరు. ఖచ్చితంగా వచ్చి తీరుతారు. అమ్మ మీనాక్షి, నీకు ఇక్కడి పరిస్థితులు మొత్తం తెలుసు. చిన్నదిన ఆరోగ్యం ఏ రోజు ఎలా ఉంటుందో కూడా తెలుసు. వచ్చే సంవత్సరం ఇది రోజు ఎలా ఉంటుందో ఏమో. కనీసం ఈ పుట్టినరోజైనా చిన్నదినని సంతోషంగా ఉంచాలమ్మా. లేదంటే ఇప్పుడు కొడుకు దూరమై ఒంటరైన మా చిన్నదిన ఈ రోజు కూడా కనీసం నన్నెవరూ పట్టించుకోలేదని బాధపడుతుందమ్మా. ఏంటి చిన్న మావయ్య మీరేనా ఇలా మాట్లాడేది? మీ అబ్బాయి గురించి మీకు తెలీదా? సరే ఉండండి, ఇప్పుడు ఆయనతో మాట్లాడి మీకు ఒక క్లారిటీ ఇస్తాను. వసుంధర గారు ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ అవ్వరా? ఎలా ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలో అర్థం కావడం లేదా? మీనాక్షి, ఏవండి మీరు వస్తున్నారు కదా, ఒకవేళ ప్రోగ్రాంలో ఏవైనా చేంజెస్ ఉంటే చెప్పండి. ఎందుకైనా మంచిది, మేమే కేక్ కట్ చేస్తామని చిన్నమావయ్య అంటుంటే, లేదు మావయ్య ఆయన ఖచ్చితంగా వస్తారు, ధైర్యంగా ఉండండి అని చెప్తున్నాను. మీనాక్షి నాకు తెలుసు, నేను వస్తాను. అయ్యయ్యో మీరొస్తారని నాకు తెలుసండి. పాపం చిన్నమావయ్య చిన్నత్తయ్యే కంగారు పడుతున్నారు. ఏవండి ఇందాకే అత్తయ్యని కలిసి మీరు వచ్చి కేక్ కట్ చేస్తారు అని చెప్పానండి. ఆవిడ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఒకవేళ మీకు ప్రాబ్లం ఉంటే చెప్పండి,
నేనే ఏదో ఒకటి చెప్పి అత్తయ్యని కన్విన్స్ చేసి మేము ఇక్కడ కేక్ కట్ చేయిస్తాం. వద్దు తల్లి, నేను వస్తానని చెప్పాను కదా, ఖచ్చితంగా వస్తాను. అవును, నేను వస్తానన్న విషయం అప్పుడే వీళ్ళ అమ్మతో చెప్పేశావా? చెప్తావులే, ఇలాంటి విషయాల్లో నువ్వు స్పీడ్గా ఉంటావు కదా. ఏవండి, పర్వాలేదు కదా, ఎందుకైనా మంచిది ముందే ఏమైనా చేంజెస్ ఉంటే చెప్పండి. వద్దు మహాతల్లి, నా తిప్పలేవో నేను పడతాను. నేనొచ్చి నా కోసమైనా అమ్మతో కేక్ కట్ చేయిస్తే అమ్మ సంతోషం, నా సంతోషం రెండు ఈ రోజుతో తీరిపోతాయి. సరేనా? అలాగేనండి. త్వరగా వచ్చేయండి, మేము వెయిట్ చేస్తూ ఉంటాం. చిన్నమావయ్య, విన్నారు కదా, ఆయన అదే పనిలో ఉన్నారు, ఖచ్చితంగా వస్తారు. ఇక మీరేం ఆలోచించకండి. పక్క అమ్మ, మరో పక్క వసుంధర గారు. ఇప్పుడు నేను ఎవరిని హ్యాపీగా ఉంచాలి? అమ్మను హర్ట్ చేయొద్దు, అలానే వసుంధర గారిని కూడా హర్ట్ చేయొద్దు. ఇంకేదో ఒక సొల్యూషన్ వెతకాలి. ఎలా 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 ఇలాంటి సిచ్యువేషన్లో బ్రెయిన్ చాలా షార్ప్గా పనిచేస్తుంది కదా. ఏమైందిరా ఈరోజు? థింక్ ఏమైంది? ఎస్, ఇదే కరెక్ట్. ఆ క్రిష్ గడికి ఇచ్చిన గంట టైం సమర్పయామి. మా అత్తకి నేను క్రిష్ అని చెప్పుకోవడం తప్ప వేరే మార్గం లేదు. అయ్యో, గోపి బాబు ఫోన్ చేస్తున్నాడు. అత్తా 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 అత్త, గోపి గారు ఫోన్ చేస్తున్నారు. ఫోన్ లిఫ్ట్ చేసి ఓ 10-15 నిమిషాల్లో అక్కడికి వస్తున్నావని చెప్పు. హలో గోపి గారు, నేనండి సరయోని. ఎక్స్పెక్ట్ చేశానండి, చెప్పండి. నేను మా అత్త మీ దగ్గరికి రావడానికి రెడీ అవుతున్నాం గోపి గారు. ఇదిగో ఇంకో 10-15 నిమిషాల్లో మీ దగ్గర ఉంటామని మా అత్త చెప్పమందండి. అవును, ఆ క్రిష్ గారు అడ్రస్ డీటెయిల్స్ అడిగారు కదా, అన్ని రెడీ చేసి పెట్టారా గోపి గారు? ఈ విషయంలో మీ అత్తగారి కంటే మీరే చాలా ఉత్సాహంగా కనబడుతున్నారు. ఏంటండి సరయ్య గారు విషయం? అపర్ణ గారి కొడుకు క్రిష్ ఎవరో, ఎలా ఉంటాడో చూడాలని నాకు కూడా ఆతృతగానే ఉంటుంది కదా గోపి గారు. మీ ఆతృత ఏంటో నాకు అర్థమవుతుంది సరయ్య గారు. మీరు అడిగిన క్రిష్ డీటెయిల్స్ అన్నీ నా దగ్గర రెడీగా ఉన్నాయి. అవునా? రియల్లీ యూర్ గ్రేట్ గోపి గారు. ఇదిగో మా అత్తయ్య కూడా వచ్చేసింది. అత్త, గోపి గారు క్రిష్ గారి డీటెయిల్స్ అన్ని రెడీ చేసి పెట్టారంట. మాట్లాడండి. హలో నాన్న గోపి, మరి నేను బయలుదేరి వచ్చేనా? మేడం, మీరొచ్చి క్రిష్ని కలవడానికి ముందే ఆ క్రిష్ ఎవరో, ఎలా ఉంటాడో ఆ డీటెయిల్స్ అన్నీ మీకు వాట్సాప్ చేస్తాను. ఒకసారి చూడండి మేడం. వెరీ గుడ్ నాన్న, తొందరగా పంపించు. ఏంటత్తా డీటెయిల్స్ అన్ని రెడీ అని చెప్పారు, మరి మధ్యలోనే ఫోన్ పెట్టేశారు? డీటెయిల్స్ అన్ని వాట్సాప్ లో సెండ్ చేస్తానని చెప్తున్నాడు. ఓ, నీకు అలా చెప్పాడా? అలాగే శ్రీ, నువ్విప్పుడు ఎవరిది పంపించినా సరే వాళ్ళెవరో పట్టుకుని ఇప్పుడు నిన్ను ఇరకాటంలో పెడతాన్రా. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు నా చేతుల్లో తప్పించుకోలేవు. హే, మెసేజ్ వచ్చింది. అరే ఏంటి సరియో, మెసేజ్ రాగానే ఎందుకు అలా రియాక్ట్ అవుతున్నావు? అబ్బే ఏం లేదత్త, గోపి గారు పంపించిన ఫోటో ఎవరిదో అని. ఇంకెవరిదో అయితే గోపి ఎందుకు పంపిస్తాడు? కృష్ణ అయితేనే పంపిస్తాడు. ఫోన్ లో మెసేజ్ చూడకుండా ఈ నసంత అంటే ఏంటో, ఈ నసగాళ్ళంతా నాకే తగులుతారు. క్రిష్ అంటే ఇతనా? ఏదత్తా, నాకు కూడా ఒకసారి చూపించండి. క్రిష్ అంటే ఎవరో నేను చూస్తాను. ఎందుకో ఇతనే క్రిష్ అంటే నేను నమ్మలేకపోతున్నాను సరియో. చాలా డిసప్పాయింట్ అయిపోయాను. ఓసిని చాదస్తం తగలయ్యా, ఫోటో చూపించచ్చు కదే. ఏంటి నాకు ఈ రచ్చ, ఏంటి టెన్షన్? అత్త, కాస్త ఆ ఫోటో ఎవరో నాకు చూపిస్తేనే కదా మీరెందుకు డిసప్పాయింట్ అయ్యారో తెలిసేది. ఇంతకీ ఆ ఫోటో ఎవరో నాకు చూపించండి అత్త. అబ్బా ఏంటి సరియో, ఎవరి ఫోటో అయితే తనెందుకు పంపిస్తాడు? చూడు, క్రిష్ ఫోటోని పంపించాడు.
వీడి ఫోటో పెట్టాడండి. అదేంటి, ఇతనెవరో నీకు ముందే తెలుసా? అబ్బే నాకేం తెలుస్తుంది, నాకేం తెలీదు. అత్త దాహ వేస్తుంది, ఒక్క నిమిషం వచ్చేస్తాను. ఊరిని ట్విస్ట్ తగలయ్యా. వీడెవడి ఫోటోను పంపిస్తాడు అనుకుంటే పోయి బలరంగడి ఫోటో పంపించాడండి. సరయు, ఏం జరిగిందమ్మా? ఆర్ యు ఓకే? అసలు ఈ ఫోటో చూడగానే నువ్వెందుకు భయపడుతున్నావు? అబే భయం కాదత్తా, ఆశ్చర్యం. వాడెవడో దొంగ కుళ్ళు పట్టినోళ్ళ అన్నాడు కదా, వాడు అపర్ణ కొడుకేంటా అని ఆశ్చర్యం కదా. నాకు అటువంటి ఫీలింగే ఉంది. అయినా మనకెందుకులేమ్మా, క్రిష్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మన దగ్గర ఉన్నాయి కదా. అదే ఈ అబ్బాయికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మన దగ్గర ఉన్నాయి కదా. పద, ఇప్పుడే గోపిని కలిసి అన్ని విషయాలు మాట్లాడేసేద్దాం. వెళ్దాం పద. హలో, గోపి, ఫోటో చూశాను నాన్న. మేడం, ఫొటోస్తో పాటు అన్ని డీటెయిల్స్ పంపించాను. కాకపోతే ఓ చిన్న రిక్వెస్ట్. రిక్వెస్టా? ఏంటి నాన్న? వీడేంటి మళ్ళీ రిక్వెస్ట్ అనేదో చెప్తున్నాడు? ఇప్పటికే చాలా ట్విస్ట్లు ఇచ్చి చచ్చాం కదరా, మళ్ళీ కొత్తగా ఏమిచ్చి చేస్తా? మేడం, మీరు ఇప్పుడు వెళ్ళి ఆ కృష్ణ కలిసి ఎలాగైనా అతన్ని అపర్ణ గారింటికి తీసుకెళ్ళి కేక్ కట్ చేయిస్తారని అర్థమవుతుంది. కానీ మీరు అనుకుంటున్నట్టు ఆడంత మంచి పర్సన్ ఏం కాదు మేడం. అసలు అలాంటి వాడు అపర్ణ గారి కొడుగ్గా ఎలా పుట్టాడో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. వాడు అసలు ఆ ఇంట్లో ఉండాల్సిన వాడే కాదు మేడం. అంతెందుకు మేడం, వాడే అపర్ణ గారి కొడుకు అని చెప్పడానికి నాకే సిగ్గుగా ఉంది. యాక్చువల్లీ తన గురించి ఒక్క మాటలో చెప్పాలంటే వాడొక యూజ్లెస్ ఫెలో మేడం. అర్థమైంది గోపి. నువ్వు చెప్పిన దాన్ని బట్టి ఆలోచిస్తుంటే ఎన్ని రోజుల నుండి అపర్ణ గారు తన బిడ్డ ఫోటోని నాకెందుకు చూపించలేదో నాకు అర్థమైంది. పాపం, కొడుకు ఎంత మూర్ఖుడైనా సరే తల్లి ప్రేమ కదా, ఆవిడెప్పుడూ తన బిడ్డ గురించి బాధపడుతూనే ఉంటుంది. మేడం, మీకు ఒక విషయం చెప్పాలి. ఇప్పుడు మీరు తన కొడుకుని తీసుకెళ్లి కేక్ కట్ చేయిస్తే ఆవిడ ఇంకా బాధపడుతుంది. ఈరోజు అపర్ణ గారి పుట్టినరోజు. ఏ తల్లైనా ఆ రోజు తన బిడ్డ పక్కనే ఉండాలని కోరుకుంటుంది. లేదు మేడం, ఆవిడ ఖచ్చితంగా బాధపడుతుంది. మీకు అభ్యంతరం లేకపోతే ఆవిడ సంతోషం కోసం, సారీ, ఇది నేను ఇలా చెప్పడం కరెక్ట్ కాదో నాకు తెలియదు కానీ. పర్వాలేదు నాన్న, నువ్వేం ఆలోచించినా పర్ఫెక్ట్గా ఆలోచిస్తావన్నది నా నమ్మకం. వామో, వీడేదో మళ్ళీ చక్రం తిప్పేసేలా ఉన్నాడు. నువ్వు ఇలా దొరికే వింట్రా బాబు. ఏం లేదు మేడం, అలాంటి కొడుకు సమక్షంలో అపర్ణ గారి బర్త్డే జరపడం కంటే మీరు, నేను, మనందరం కలిసి ఆమె బర్త్డే సెలబ్రేట్ చేస్తే కరెక్ట్ ఏమోనని నా ఫీలింగ్. వెరీ గుడ్, యు ఆర్ రైట్ గోపి. నువ్వెప్పుడూ ఇలా పర్ఫెక్ట్గా ఆలోచిస్తావు కాబట్టి నువ్వంటే నాకు ఒక ప్రత్యేక అభిమానం నాన్న. పడేశాడు, దీన్ని కూడా మళ్ళీ బుట్టలో పడేశాడు. మేడం, మీరు ఒప్పుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మీరు అపర్ణ గారిని ఇన్వైట్ చేయండి, నేను బర్త్డే సెలబ్రేషన్స్ అన్ని దగ్గరుండి ఏర్పాటు చేస్తాను. అలాగే నాన్న, నువ్వు వెంటనే ఆ పనిలో ఉండు. నేను వెళ్ళి అపర్ణ గారిని తీసుకొని వస్తాను. ఓకే? ఓమ్మయ్యా, అమ్మ బర్త్డేని గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలి. గౌతమి కుళ్ళుకునేంతగా, నా మీనాక్షి ఆశ్చర్యపోయేంతగా దగ్గరుండి సెలబ్రేట్ చేస్తాను. అత్తయ్య నన్ను ఇక్కడికే రమ్మని చెప్పారు కదా, ఇంకా రాలేదేంటి?
సరయూ? ఏంటమ్మా అలా భయపడుతున్నావు? నేను మీ పెదనాన్నని, పాపిరెడ్డిని. ఇంకొద్దిసేపట్లో మా అత్తయ్య ఇక్కడికి వస్తుంది. మీ బండారం మొత్తం బయట పెట్టబోతున్నాను. ఇంతవరకు నేను నష్టపోయింది చాలు. అయ్యో వద్దమ్మా, ప్లీజ్ అమ్మా, అంత పని మాత్రం చెయ్యకమ్మా. మా చెల్లెలు వసుంధరకి చెప్తే నన్ను చంపేస్తుందమ్మా. వద్దమ్మా, నీకు దండం పెడతాను. ఈ భయం ఉన్న వాళ్ళైతే మీరు నా మీద ఎందుకు అటాక్ చేయిస్తారు? రెస్టారెంట్లో నన్ను చంపడానికి ప్రయత్నిస్తారా? నేను మీకు వారం రోజులు డెడ్ లైన్ పెట్టి మర్యాదగా మా అత్తయ్య దగ్గర నుంచి వెళ్ళిపోమని చెప్పాను. కానీ మీరు నన్ను శాశ్వతంగా దూరం చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఇక మీరు మారరు. ఇచ్చిన అవకాశాన్ని చెడగొట్టుకున్నారు. అందుకే మీ గురించి ఇంకొద్దిసేపట్లో మా అత్తయ్యకి మొత్తం చెప్పేబోతున్నాను. తను ఆల్రెడీ బయలుదేరే ఉంటుంది. తను రాగానే ఇక్కడే నీ సంగతి చెప్తుంది. యు ఆర్ రైట్ అమ్మా, నువ్వు చెబుతున్నది 100% కరెక్ట్. అసలు నువ్వు చెప్పిన పని ఎప్పుడో చేయాల్సిందమ్మా. ఆ పాపిరెడ్డి గౌతమి మంచోడు కాదమ్మా. అబ్బెబ్బెబ్బెబ్బే, ఏం పుట్టుకమ్మా వాళ్ళది. నీలాంటి వాళ్ళు ఒక్కళ్ళైనా ఇలా బయటకు వచ్చి ఉద్యమించకపోతే ఆ రాక్షసులు ఆగడానికి చెక్ పెట్టలేమమ్మా. ఈ రోజు ఈ పోరాటం ఒక్కడుగుతో మొదలవచ్చుగాక, కానీ ఈ ఉద్యమం ఏదో ఒక రోజున మహా ఉద్యమంగా మారిపోతుంది. పాపిరెడ్డి గౌతమిలను ఉరికమ్మ ఎక్కించే వరకు నా సపోర్ట్ మొత్తం నీకుంటుందమ్మా. ఏంటి వెటకారమా? మీరు ఏం మాట్లాడినా ఇంకొన్ని క్షణాల వరకే ఆల్మోస్ట్ మా అత్తయ్య దగ్గరకు వచ్చేసి ఉంటుంది. ఎవరు? వసుంధరానా? ఏది? ఎక్కడా కనపడదే? హలో అత్త, నేను శిరీషాని. అదే అత్త, లాస్ట్ టైం మీకు కలిశాను కదా. మీరు అనుకున్నట్టు నేను శిరీషాని కాదత్తా, నీ మేనగోడలు సరయూని. అయ్యో అత్త, నీ వెనకాల చాలా ఘోరాలు అన్యాయాలు జరిగిపోతున్నాయి అత్త. ఇవన్నీ ఫోన్లో ఎక్స్ప్లెయిన్ చేయలేను. మీరు అర్జెంటుగా ఈ ప్లేస్కి వచ్చేసేయండి, మీతో చాలా విషయాలు చెప్పాలి. అంటే నైట్ ఫోన్లో మాట్లాడింది? వాసి పిచ్చి మోహమా. అసలే ఫేస్బుక్లు, వాట్సాప్లు హైజాక్ చేసే రోజులు ఇవి. విషయాన్ని డైరెక్ట్గా వెళ్ళి వసుంధరతో చెప్పాలి కానీ ఇలా ఫోన్ చేయొచ్చా? నువ్వు ఆవేశం ఆపుకోలేక ఫోన్ చేశావు సరే. అవతల గౌతమి అనే 420 ఉంటుంది. నీ గ్రహచారం బాగాలేక అదప్పుడప్పుడు ఇలా ఫోన్ లిఫ్ట్ చేస్తుంది అని ఆలోచించాలి కదా. అసలే రోజులు బాలే సరియు. మనుషుల్నే కాదు, ఈ ఫోన్లని, కంప్యూటర్ని కూడా నమ్మే రోజులు కావివి. సరే, జరిగిపోయింది ఏదో జరిగిపోయింది. మనిద్దరం వెళ్ళి వసుంధరకి జరిగిందంతా చెప్పేద్దాం. సరయు, ఆ పాపిరెడ్డి గాడు ఉన్నాడు చూసావా, వాడు పరమ వెధవమ్మా. వాడు ఎంత వెధవో తెలుసా? శవాల మీద చిల్లరేరుకోవడం దగ్గర గొడవపడి ఒకని మర్డర్ చేశాడమ్మా. వద్దమ్మా, అలాంటి వాడిని మనం వదిలిపెట్టకూడదు. ఏంటి భయం వేస్తోందా? నీ బాబుని చంపినప్పుడు నువ్వు పాలు తాగే పసిగుడ్డివి. మీ అమ్మని కత్తితో పొడిస్తే ఉయ్యాల్లో పడుకున్న నీ మీద రక్తం చెందింది. నా రక్త చరిత్ర గురించి ఆ ప్రకాష్ గారిని నేను చెప్తాడు. అయినా వాడు చెప్పినా వినటానికి నువ్విప్పుడు బతికుండాలి కదే. లక్కీగా ఎవరూ లేని ప్లేస్కి వచ్చేసావు. ఇప్పుడు నిన్ను చంపి ఏ ఆధారము లేకుండా ఎస్కేప్ అవుతానే. ఇదేంటి కరెక్ట్గా విడిపిడి తగల తెచ్చాడు. అమ్మో, కత్తి చూశాడంటే దొరికిపోతాం. ఏంటి పాపిరెడ్డి ఇందా నుంచి పిలుస్తున్నాను, వినిపించుకోవేంటి? ఈ అమ్మాయి కూతురు సార్. ఏంటి సార్ ఎలా వచ్చారు? ఏంటమ్మా కంగారు పడుతున్నావు? అమ్మాయి ఉద్యోగం దొరకలేదని బాధపడుతుంది సార్, ధైర్యం చెప్తున్నాను. సరేలే పాపిరెడ్డి, నీతో పని. అరే చెప్పేది విని రావయ్యా, రా బయలుదేరి. నువ్వు ఉండమ్మా, ఉండు, 10 నిమిషాలు పంపించేస్తాను. రావయ్యా, నువ్వు చెప్పేది విను. నువ్వు రావయ్యా, నేను చెప్తాను. సార్ ఏంటి సార్? అవును, నీకు ఈ సంగతి తెలుసా?
వీరేశం గాడు నీతో పాటు సత్ప్రవర్తన మీద రిలీజ్ అయ్యాడు. వాడు కోర్టుని తప్పుదో పట్టించాడని కోర్టు వాడికి మరణశిక్ష విధించిందయ్యా. ఫోన్ లిఫ్ట్ చేసి నన్నే మోసం చేస్తారా? తప్పు చేశాను. ఇక్కడ మా అత్తని బయట కలవాలని తప్పు చేశాను. అందుకే డైరెక్ట్గా ఇంటికే వెళ్తాను. ఇంటికి వెళ్ళి మొత్తం చెప్పేస్తాను. నువ్వు రావయ్యా. ఎక్కడికి సార్ నన్ను తీసుకెళ్తున్నారు? బండి ఆగిపోయిందయ్యా, కాస్త ఏంటి సార్ నన్ను ఇక్కడ తీసుకొచ్చింది బడి తోయటానికా? ఏంటయ్యా జైలు నుంచి విడుదలై కొమ్ములు వచ్చాయా నీకు? తొయ్యవయ్యా తొయ్యి. అసలు ఆ వీరేశం గారికి ఉరిశిక్ష పట్టడానికి కారణం నేనే తెలుసా? తొయ్యవయ్యా, చూస్తావేంటి? తొయ్యి తొయ్యవయ్యా. ఏ పాపిరెడ్డి, పారిపోతున్నావా? బండి తొయ్యవయ్యా. రా తొయ్యి తొయ్యవయ్యా. తొయ్యి. దరిద్రుడా, వచ్చి వచ్చి ఇప్పుడే తగులుకున్నా వెంట నన్ను. అవతలది పారిపోయింది. డైరెక్ట్ గా ఇది ఇప్పుడు వసుంధర ఇంటికి వెళుతుంది. ఇక్కడ నువ్వేమో వదిలేలా లేవు, అదేమో ఊరుకునేలా లేదు. అసలు అది కనపడగానే వేసేయకుండా సొలు డిస్కషన్ అంతా పెట్టాను. తప్పంతా నాదే. దేవుడా, నాకు కూడా బలరాం గాడికి పట్టిన గతే పట్టేలా ఉంది. ఈ గంట నుంచి ఎలా తప్పించుకోవాలో నాకు అర్థం కావట్లేదు. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చూడండి, నేను ఇక్కడ చాలా బిజీగా ఉన్నాను. ఇది మీ ఫాదర్కి సంబంధించిన విషయం సార్. డాడీ గురించా? మీ ఫాదర్ డెత్ విషయం సార్. మీ ఫాదర్ది న్యాచురల్ డెత్ కాదు సార్, అది ప్రీ ప్లాన్ మర్డర్. ఇప్పుడు చెప్పు మీనాక్షి, కన్న తండ్రినే చంపిన ఆ నరరూప రాక్షసుణ్ణి ఏం చేయాలి? చంపేయండి, చంపేయండి వాటిని. మీ ఈటీవీలో